వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించాం స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సనత్ నగర్ డివిజన్ అభ్యర్థి లక్ష్మీ బాలరెడ్డికి మద్దతుగా మంత్రి ప్రచారం. టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరిన తలసాని. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అయ్యప్ప స్వామి పడి పూజ పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఖమ్మం జిల్లా విఎం బంజర్లో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వెనుకడుగు వేసేది లేదన్న సండ్రా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి. డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో బీజేపీ నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. బోరబండ డివిజన్లోని 2000 మంది యువకులు, మహిళలు, పురుషులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించమన్నారు. టీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు భయపడి తప్పుడు కేసులు పెట్టకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోరబండ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కానీ మీటింగ్ సక్సెస్ కావడము వారి గుండెల్లో రైళ్లు పలగెత్తున్నాయి. అయితే ఈరోజు ఏదైతే బోరబండ డివిజన్ బీజేపీకి కంచు కోటగా మారబోతుంది అని ఈ అశేష ప్రజావాహిని మరి మా గౌరవ హోంశాఖ సహాయ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో కృషితో ప్రజలకు మేమున్నామని భరోసా ఇస్తూ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా వరద సహాయం ఎవరెవరికైతే అందలేదో వారందరికీ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక 25,000 రూపాయలు వారు వరద సహాయం ఇస్తా అన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా బీజేపీ కోటేస్తారు. వారు అభివృద్ధిని కోరుతున్నారు, వారు శాంతిని కోరుతున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో పోరబండలో శ్రీనివాస్ గౌడ్ని గెలిపిస్తుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది మైనారిటీ నాయకులు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు చూశారు, వారు విజువల్స్లో కూడా మీరు చూసినట్టయితే వారు ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్ అంతా తిలకించారు. అక్కడ ఇండ్లపైన కానివ్వండి, మరి అక్కడ షాపులలో కానివ్వండి, ఎక్కడ ఉన్న బీజేపీ మన ముస్లిం సహోదరులు కానీ, క్రిస్టియన్ సహోదరులు కానీ అందరు కూడా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి బోరబండ డివిజన్లో మద్దతు ప్రకటించారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సనత్ నగర్ డివిజన్ అభ్యర్థి కోలం లక్ష్మీ బాలరెడ్డికి మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టాప్ వాటర్ సమస్యలు తీర్చినాం. సమస్యలు అనేది నిరంతరంగా ఉంటాయి. నేను అన్నీ అయిపోయినాయి అని చెప్పా. మీకు పార్కులు కట్టించినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించినాం, వైకుంఠ ధాబాలు కట్టించినాం. మీరు చూస్తున్నారు ప్రజల సమక్షంలో ఉన్నటువంటి ఇవన్నీ. కానీ నేనేమంటారు, దయచేసి ఇప్పటికైనా మీరు మీ పార్టీ ఏం చేస్తారో చెప్పండి, మీ అభ్యర్థులు గెలుస్తే ఏం చేస్తారో చెప్పండి. పనికిరాని మాటలు మాట్లాడి పక్కన పెట్టండి. బలవంతంగా ఉన్న మేమెంత మాట్లాడాలి? కాబట్టి నేను అది పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఏ పార్టీ అయినా కానీ రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిడుతావు, మరి నేను ప్రైమ్ మినిస్టర్ని తిట్టాలన్నా? చూసుకుందామంటే చెప్తున్నా. ఇప్పుడు మీరు మా ముఖ్యమంత్రిని తిడితే మీ ప్రైమ్ మినిస్టర్ని ఇదే పద్ధతిలో తిట్టాలంటే తిట్టుకుందాం, మరి మాకే అభ్యంతరం లేదు. నేను ఏమంటా అంటే మీరు అసలు చెప్పేదేంది, చేసేదేంది? 10,000 ఇస్తా అంటే వాళ్ళ బొంద కొట్టి వాళ్ళ మీద పాపం వాళ్ళని అమాయకులు మీ దుర్మార్గం ఆలోచనతో మీరు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పొట్టగొట్టి, పేదవాళ్ళ పొట్టగొట్టి ఏం పద్ధతి? మాకెవరైనా అడిగినరా వరదల్లో 10,000 కావాలని? ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసినాయా? లేదు, ప్రజలు అడిగినరా? మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా అని చెప్పి 10,000 రూపాయలు మేము ఇచ్చినాం.
అది సరిపోతలేదని చెప్పి మీ సేవా సెంటర్లో పెట్టి ఇచ్చినాం. అది ఇస్తుంటే ఎలక్షన్ కమిషన్ డే 1 రోజు ఏం చెప్పిండ్రు, చేతికి డబ్బులు ఇవ్వకండి, మీరు మీ సేవా ద్వారా ఇవ్వండి అని చెప్పారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇది డెమోక్రసీనా? పద్ధతేనా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడవచ్చా? ఇప్పుడు మీకు తెలుసు కరోనా వైరస్లో ముఖ్యమంత్రి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గుడి ప్రథమ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా చంద్రమౌళి గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడిపూజ కార్యక్రమంలో భాగంగా జూపల్లి కృష్ణారావు తేనె అభిషేకం చేశారు. ఈ పూజలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఫస్ట్ నెయ్యి అభిషేకం వాళ్ళు ఎక్కడ ముందుకు వచ్చేసైడ్ ఎక్కడ నెయ్యి తేనే నెయ్యి ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ గెలుపుకు దోహదపడతాయని శేర్లింగంపల్లి నియోజకవర్గం 124వ డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డా వెంకటేష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో పార్టీ ఇన్ఛార్జ్ వెంకన్నతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మరే పార్టీ పోటీ కాదన్నారు. తన విజయం నల్లేరు మీద నడక అన్నారు. ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు నడిచే రోడ్డు అప్పుడు మనకి కార్పొరేట్ కాకముందు ఎక్కడ ఉండే సింగల్ రోడ్డు, ఆటో కూడా పోయి సైకిల్ స్కూటర్ పోయిన పరిస్థితిలో ఉంటే కూడా మీరు డబల్ రోడ్డు వెయిటింగ్ చేయించిన ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో ఎక్కడ చూసినా రోడ్లు చూడండి, డ్రైనేజ్ చూడండి, వాటర్ లైన్ చూడండి, ఆవిల్ కాలి రోడ్డు చూడండి, ఉసముల రోడ్ అన్ని రోడ్ చేసిన మీకు సేవ్ గార్డ్ కూడా చేయించిన వాటర్ ట్యాంక్ కట్టించిన 15 రోజులకు ఒకసారి వస్తే మీరు ఎప్పటికీ మీరు మర్చిపోయి నేను ఎందుకంటే మీరు అట్లా ఆజీర్వాదాలు చూస్తారు. ఏ బస్సులకు పోయినా మీరు ఆడపిల్లలు కానీ నా సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి నాకు స్వాగతం పలుకుతారు. ఇలా మీకు నేను రుణపడి ఉంటా, మీకు మీ సేవలోనే ఉంటా, మీరు నన్ను మర్చిపోను. ఇప్పటిదాకైతే మనకు కరోనా వచ్చిన టైంలో ఒక్క లీడర్ రాలేడు. ఇవాళ వచ్చి అందరూ వస్తున్నారు. ఇవాళ మనము 1500 క్వింటాలు నీరు ఇస్తే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఒక 1000 క్వింటాలు ఇచ్చి 2500 క్వింటాలు రైస్ పెంచడం. రంజాన్ పండుగ వస్తే కరోనాలో ఉంటే నేను ఒక క్వింటాల్ ఇచ్చడం జరిగింది బాస్మతి బియ్యము. ప్రత్యర్థి పార్టీలు ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టి బెదిరించి తమ పార్టీలోకి తీసుకుపోతున్నారని కేపీహెచ్బీ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పద్మా చౌదరి ధ్వజమెత్తారు. 28 సంవత్సరాలుగా తాను తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీకి సేవలు అందించానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలోని వసంతనగర్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం కాలనీలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, పద్మక్క నాయకత్వం, పద్మక్క నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. 114 డివిజన్ కేపీహెచ్బీ కాలనీ నుంచి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు చూశారు మన నామినేషన్లో ఉన్నోళ్ళని ఏ రకంగా తీసుకెళ్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఒక డబ్బు మదంతో వాళ్ళందరూ కూడాను అందరినీ మభ్యపెట్టి
ఒక డబ్బుకే రాజకీయం అనేట్లుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున ఒక మహిళగా నేను నిలబడ్డా. ఒక మహిళగా మీకు సత్తా ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోవాలి. ప్రజలు ఓట్లు వేస్తారు, అలా తీసుకోవాలి. కానీ ఇలాగా డబ్బుకు ఇంకో దానికో ప్రలోభ పెట్టి భయపెట్టి బెదరగొట్టి మా కార్యకర్తలను తీసుకోవటం కరెక్ట్ కాదు. మీరు ఎంతమందినైనా బెదరగొట్టుకోండి, ఎంతమందినైనా తీసుకోండి. ఖచ్చితంగా నీతికి నిజాయితీకి నిలబడిన వ్యక్తిని నేను. ఇప్పటికే అది ఎప్పటికీ కూడా నీతిగా నిజాయితీగా రాజకీయం అంటే నమ్మకంతో ఒక నీతి నిజాయితీకి, ఒక ఆదర్శానికి, ఒక డబ్బుకు లొంగని వ్యక్తిగా ఒక అధికారానికి లొంగని వ్యక్తిగా నేను నిలబడి ఉన్నాను. కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా అందరూ కూడా ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా గెలుస్తాను. 114 డివిజన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా మళ్లీ ఎగరేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశాన్ని పార్టీని గెలిపించండి. అలాగే నన్ను మీ మహిళగా, మీ ఇంటి ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను. నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి. ప్రధానమంత్రి మోడీ పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కేపీహెచ్పీ డివిజన్ అభ్యర్థి ప్రీతం రెడ్డి అన్నారు. డివిజన్లో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 6 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ధ్వజమెత్తారు. అభివృద్ధి కావాలంటే ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిందని, ఎంతమంది లబ్ధిదారులకు అందజేసిందని భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పొరపాటున గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రజల వీపులు మోత మోగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఇదంతా సామాన్యులపై భారమని పెద్దిరెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రజల మీద మోయలేని భారమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ అని హెచ్చరించారు. కూకట్పల్లిలో ఆయన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. రామయ్య గారు, విశ్వేశ్వరరావు గారు, వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని మనకి ఏ మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుంది, ఈ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు, ఆ పరిపాలన మనకు అందుబాటులో ఉందా, నాయకులు మనకు అందుబాటులో ఉన్నారా, ముఖ్యమంత్రి ఎక్కడుంటున్నాడు, ఎప్పుడైనా మనకు కనపడ్డా, వరదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రాణ నష్టం జరిగినా, ఎన్నడైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రులు వెళ్ళేవాళ్ళు, మంత్రులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రం మనకు వస్తే మనం అభివృద్ధిలోకి వస్తాం, మన నిధులు మనకు ఉపయోగించుకుంటాం, ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రం గొప్పదవుతుందని చెప్పి మనందరం కూడా భావించాం. ఆ రోజున కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోతుందని తెలిసినా రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమైన ఉద్దేశంతో ఆనాడు అందరం కూడా నిర్ణయం తీసుకోవడం వల్ల, తెలుగుదేశం పార్టీ కూడా ఆనాడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పని పరిస్థితిలో రాష్ట్రం ఏర్పడితే దాని ప్రయోజనం, దాని ఫలితాలు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు వేముల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కన్నం యుగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ షురూ అయిందని అన్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా శ్రీకాంత్ కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, కేంద్రం నిధులు లేకుండా మీరు ఎక్కడ పనిచేసారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ నోటికి అద్దు అదుపు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా మీకు నడి రోడ్డు మీద బుద్ధి చెప్పక తప్పదు. ఇవాళ చదువుకున్నటువంటి యువకులు, ఉద్యోగులు టీఆర్ఎస్ తెలంగాణ వస్తే టీఆర్ఎస్ని గెలిపిస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కరోనా సమయంలో ఏ ఒక్క ఇంటికి పోయి కూడా పరామర్శించినటువంటి దాఖలాలు. కరోనా సమయంలో కేంద్రం 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు 6 నెలలుగా నెలకొక గ్యాస్ మొత్తం ఉచితంగా ఇచ్చారు. మరి మీరేమి ఇచ్చారు? సొమ్మొక్కంది సోకొక్కంది. ఇచ్చేదో కేంద్రం, చెప్పుకునేదో మీరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంప్లాయీస్ కాలనీలో 120 మీటర్ల సీసీ రోడ్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా సంక్షోభంలో ఉన్నా కానీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయడం లేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్లు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రైతులు సన్నవడ్లు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం వల్ల రైతులకు ఎకరాకు 30 బస్తాలకు సగం దిగుబడి వస్తుందని తెలిపారు. వరికి దోమకాటు వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, వెంటనే ప్రభుత్వం క్వింటాలకు 2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. సగం పంట కూడా ఈరోజు వెళ్ళడం లేదు రైతాంగానికి. ఎకరా 30-35 బస్తాలు అయ్యేటి ఈ సన్నవడ్ల వరాల దోమకాటుతోటి తాకాటికి కనీసం 10 బస్తాలు కూడా రైతాంగం రాక ఈరోజు రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ ధాన్యంలో ఉన్నట్టు ఐకేపీ సంతలో ఉన్నటువంటి సన్నపు గింజని తుది లాస్ట్ గింజ వరకు కూడా కొనుగోలు చేయాలి. అందులో ఎలాంటి కూడా తేమ శాతం అని అట్లు ఆర్లే అవన్నీ ఏం కటింగ్లు పెట్టకుండా రైతాంగానికి 2500 రూపాయల మద్దతు ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైతులు ఈరోజు ఆత్మహత్యల్లో భారతదేశం తెలంగాణ 2వ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆత్మహత్యల్లో కనీసం రుణమాఫీ కాక పాతప్పులు అట్లే ఉన్నాయి, పాస్బుక్లు బ్యాంకులే ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రైతులు చేస్తున్న రుణమాఫీ. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని బొడ్బట్పల్లి గ్రామంలో 161వ జాతీయ రహదారి పక్కన వాగు కాలువ ఉంది. కానీ ఆ వాగు కాలువలో జాతీయ రహదారి కొరకు కేఎన్ఆర్ సంస్థ వారు బ్రిడ్జిని నిర్మించారు. వాగు కాలువలో బ్రిడ్జి అడ్డంగా కట్టడం వల్ల భారీ వర్షానికి నీటి ప్రవాహం మొత్తం ఊర్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామ ప్రజలు వాగు కాలువను తీసిన తర్వాత బ్రిడ్జి కట్టాలని, లేని పక్షంలో బ్రిడ్జి ఆపివేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామ ప్రజలందరము ఈ విధంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క బొడపల్లి పక్కపడుతున్నటువంటి వాగుకు అడ్డంగా బ్రిడ్జి కట్టడం ద్వారా ఆగు చీరేస్తే ఈ జరపాలని ఈ యొక్క ప్రభుత్వానికి, అధికారులకు లేదా ఈ యొక్క కాంట్రాక్టర్ వాళ్ళకి వినిపించుకోవడం జరిగింది. ఇది భవిష్యత్ తరాల వాళ్ళకి ఎప్పటికున్న పరిస్థితి వల్ల ఏమైందంటే నష్టం జరుగుతుంది.
తర్వాత రాబోయే తరాల వారికి నీటి సమస్యతో నీటిలో కొట్టుకపోవడం అని ఇల్లు కూలిపోవడము, తర్వాత భూ సమస్యలు అనేకమైన రహదారులు కొట్టుకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమైనా తొవ్వ లేకుండా మళ్ళీ ముంగడికి పోయినట్లయితే తొవ్వ లేకుండా పోయిన రైతులకు కూడా ఆ చేళ్లకు తొవ్వ లేకుండా పోతుంది. కాబట్టి దీని మీద అధికారులు తర్వాత స్పందించి ఈ బ్రిడ్జిను క్యాన్సిల్ చేసి ఇంకో బ్రిడ్జికి ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాం. కేఎన్ఆర్ వాళ్ళ యొక్క సంస్థ యొక్క అధినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ బషీర్ ఆయన పేరు. ఆయనకు మేము సూర్యాపేట జిల్లా మునుగాల మండలం కలకోవ గ్రామంలో నూతన దేవాలయాలు శ్రీ నాభిశీల కనకదుర్గమ్మ తల్లి, అంకమ్మ, మారమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు చివరి రోజు కావడంతో గ్రామ ప్రజలు అందరూ ప్రభబండ్లు కట్టి అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు, మహిళలు అందరూ సంతోషంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. తదనంతరం గ్రామ సర్పంచ్ కొంపెల్లి సుజాత మాట్లాడుతూ కలకోవ చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమాలు తమ చేతుల మీదుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను తొలగించి నూతన దేవాలయాలు నిర్మించి విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. సంవత్సరం పూర్తయింది, ఇంకా రామాలయం పని ఉంది. అది జనవరిలో మొదలుపెట్టి మళ్ళీ పూర్తిగా 6 నెలల్లో మళ్ళీ అది ప్రతిష్ఠ చేసుకోవాలని సమస్యగా ఉన్నటువంటి గ్రామాన్ని ఆధ్యాత్మికత నెలకొల్పి గ్రామాన్ని మంచిదారులు నడిపించాలనే లక్ష్యంతో మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 2019 నవంబర్ 28వ తారీఖున ఈ యొక్క దేవాలయాలు కట్టాలని గ్రామ పెద్దలు గుడి శ్రీరామాలయ ధర్మకర్త మరి జూకు రంజయ్య గారిని పిలిపించి గుళ్ళు కట్టాలని ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 2019 నవంబర్ 28వ తారీఖున గుళ్ళు శంకుస్థాపన చేసి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటిని ఎదుర్కొని మరి గ్రామంలో మా యొక్క గ్రామ ఉప సర్పంచ్ గారు, గ్రామ ఎంపీటీసీ గారు, గ్రామ వార్డు మెంబర్సు, కోఆప్షన్ మెంబర్సు. నిర్మల్ జిల్లా భైంస మండలంలో అఖిల భారతీయ రైతు సంఘం ఆధ్వర్యంలో పుష్పూర్ నుండి దేగం వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, సన్నరకపు ధాన్యాన్ని 2500 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటలకు కనీస మద్దతు ధరలను, చట్టాలను తీసుకురావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, యాత్రలు కార్యక్రమం నడుస్తోంది. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతుల సమస్యలైన సన్నటి వడ్లు రాష్ట్రం ప్రభుత్వం కేసీఆర్ చేయమన్నాడు. వాటిని వేసిన రైతులకు సంబంధించి సన్నటి వడ్లను కొనాలని, వాటికి 2500 రూపాయలు ధర పెట్టాలని, అట్లానే వర్షాలతోటి ఈ సంవత్సరం దిగుబడులు కూడా విపరీతంగా తగ్గిపోయినాయి. సగానికంటే సగం కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా నష్టపరిహారం చెల్లించాలని, అట్లనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించాం, స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సనత్ నగర్ డివిజన్ అభ్యర్థి లక్ష్మీ బాలరెడ్డికి మద్దతుగా మంత్రి ప్రచారం. టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరిన తలసాని. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అయ్యప్ప స్వామి పడి పూజ, పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఖమ్మం జిల్లా విఎం బంజర్లో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వెనకడుగు వేసేది లేదన్న సండ్రా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరింత సమాచారం కోసం V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.